తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ జెండాలకు వేల వేల దండాలయ్యా, మీ పార్టీలో గూండాలను చేర్చకండయ్యా. 1952లోన ఎన్నికల్లో ఎక్కువగా భూస్వాములు పోటీ చేస్తే ఓట్లు కొనే వ్యవహారం వ్యాపారులు చూసేటోళ్ళు. 1972 నుంచి వ్యాపారులే డైరెక్టుగా ఎన్నికల్లో దిగుతుంటే గిగ్గింగుల సంగతిని రౌడీలు చూసేటోళ్ళు. 1983 నుంచి రౌడీలు గుండాలే టిక్కెట్లు తెచ్చుకుంటూ ఓట్లేసే బాధ కూడా ఓటర్లకు లేదన్రు. ఎవడెక్కువ గుర్తుకుంటే వాడే ఎమ్మెల్యే అంట. ఎమ్మెల్యేల ఉన్నవాడే మినిస్టరు అవుతాడంట. నేను ఎప్పుడూ చూడలేదు ఇంత దారుణమైనటువంటి ఎన్నిక. 1962 నుంచి చూస్తున్నాను ఈ రోజు అతి దారుణమైనటువంటి ఎన్నికలు. పోలీసులు పూర్తిగా కాకి చొక్కాలు తీసేసి మరి పసుపు చొక్కాలు వేసుకోవడం ఒక్కటి తప్పించి మిగిలిన అన్నీ చేయడం ప్రారంభించారు. బాగా పూర్తిగా తెలుగుదేశం పార్టీతో నీళ్లు పోల్లా కలిసిపోయారు. మరి ఇది పోలీసు వ్యవస్థకు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇది ఒక పెద్ద ఇన్సల్ట్. షేమ్ ఫర్ ది పోలీస్, షేమ్ ఫర్ ది ఎలక్షన్ కమిషన్. డిమాండ్ చేసేది కాదు, అసహ్యంగా తయారైంది. ఎందుకు వీళ్ళు లేకపోతే ఏమి, వ్యవస్థలో వీళ్ళు లేకపోతే ఏమి, ఎందుకు వీళ్ళ వల్ల ఏం జరుగుతా ఉంది. ఒక ఏదో తెలుగుదేశం పార్టీతో కలిసి కుమ్ముక్కయ్యి ఒక ఇంత దారుణంగా తయారు కావాలన్నా అదే ఎందుకు వెళ్ళారు. తెల్ల చొక్కాలు ఈ కాలి చొక్కాలు తీసేసి మామూలు పసుపు చొక్కాలు వేసుకోవాలి. అందరూ ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి బూతుల్లో కూర్చొని రిగ్గింగ్ చేసుకుంటారు. అందరూ చూస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా మరి అన్ని పార్టీలు ప్రధాన పార్టీలైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పార్టీ కూడా విరమించుకుంటే ఉప ఎన్నికలకు దూరంగా ఉంటే ఈరోజు 2 చోట్ల కూడా మరి ఆర్లగడ్డలో కానీ మరి ఎమ్మినుగునూరులో కానీ నందిగామలో కానీ అక్కడంతా కూడా నందిగామలో నువ్వు అభ్యర్థులు పెట్టారు కాంగ్రెస్. మరి నందిగామలో పెట్టినప్పుడు ఆర్లగడ్డలో ఎందుకు పెట్టలేకపోయినావు? ఏమి అక్కడ చూస్తే వాళ్ళని చూస్తే మీకు భయమా? తిరుపతిలో బీసీ అభ్యర్థి అంటే మీకేమి భయం లేదా? బీసీ ఓట్లు కావాలా? బీసీ ఎస్టీ మైనారిటీ ఓట్లు కావాలా? ఇక్కడ మాత్రం నువ్వు రాజకీయాన్ని ఇక్కడ ఉనిపెట్టుకోవడానికి కోసం అని చెప్పేసి ఇక్కడ నువ్వు అభ్యర్థులు పెట్టావు. ఎప్పుడైతే సుగుణమ్మ కీర్తిశేషులు వెంకటరమణ గారు చనిపోయి తెలుగుదేశం పార్టీగా అఖండ మెజారిటీతో 42,000 ఓట్లతో గెలిపిస్తే ఆ చనిపోయిన సానుభూతితో ఈ రోజు 1,00,000 ఓట్లతో ఎక్కడైతే గెలుస్తా ఉందని చెప్పేసి నీ గుండెల్లో భయం పుట్టిపోయి నీకు గాని ఆమె శ్రీదేవి గాని మీకిద్దరికి భయం పుట్టిపోయి బూతుల్లో పోతారు, పోలీసులను విసుక్కుంటారు, పోలింగ్ ఆఫీసర్లను విసుక్కుంటారు, బయటకు వచ్చి కార్యకర్తల పైన విన్యాసాలు చేస్తారు, రోడ్డు మీదకి వచ్చి పొల్లాడతారు, డాన్సులు వేస్తారు, నాటకాలు ఆడతారు. ఎవడు జరిగింది నీ నాటకాలు? 6 సంవత్సరాలు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఏమైపోయినావు? ఏం చేసినావు? ఈ తిరుపతి ప్రజలకి తాగడానికి నీళ్లు ఇవ్వలేదు, ఉండడానికి రోడ్లు ఇవ్వలేదు, కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వలేదు. ఆ రోజంతా ఏమైపోయింది నువ్వు? ఈ రోజు నీ నాటకాలు నువ్వు ఎప్పుడైతే తిరుపతి ఎన్నికల్లో నువ్వు పోటీకి పెట్టావో నీ నాటకాలంతా కూడా ఇక్కడ చూసి తిరుపతి ప్రజలు నిన్ను చేదరించుకొని శాశ్వతంగా నిన్ను తిరుపతి నుంచి బహిష్కరించడానికి సిద్ధమైపోయినారు. నువ్వు మరొక ప్లేసు 105 అంతస్తులు 106 అంతస్తులు ఈ రోజు ఢిల్లీలో నువ్వు ఒక లాడ్జీ కట్టుకున్నావు. అక్కడికే నేను శాశ్వతంగా పంపించేస్తానని ఈ సందర్భంగా